దద్దమ్మలు ఎవరైనా ఉంటారంటే అధికార పార్టీ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఈ 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్తివి, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్తివి, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్తివి, నువ్వు చెప్పి ప్రగతి భవన్లో పడుకుంటాను, నువ్వు చెప్పి ఫామ్ హౌస్లో పడుకుంటాను. కానీ సర్పంచులుగా ఎంపీటీసీలుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ముఖం చూయించలేకపోతున్నామని చెప్పి అవమాన భావంతో కుమిలిపోయేటోడు ఎవరు అంటే టీఆర్ఎస్ పార్టీ. నువ్వు కుమిలిపోకుండా ఉండాలంటే ఇక మేము ఇక్కడ ధర్నా పెట్టినాం. టీఆర్ఎస్ పార్టీ సర్పంచులారా, టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలారా, టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీరు మీ నాయకుని అడిగే దమ్ము మీకు లేదు కాబట్టి మీరు నిత్యం మీ పార్టీ రాసుకున్న మేనిఫెస్టో కేసీఆర్ ఇచ్చిన మాట అమలు కాకపోవడం వల్ల మీరు ఏదైతే కుమిలిపోతున్నారో కుమిలిపోకుండా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఇవాళ మా జెండా కింద ఇక్కడ ధర్నా పెడితే దానికి పోటీ ధర్నా పెడతానని చెప్పి వచ్చింది. నాకు తెలిసి నా వయసు 50 ఏళ్ళు దాటినాయి. ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినప్పుడు, ప్రతిపక్ష పార్టీలు సమ్మెలు చేసినప్పుడు అధికార పార్టీడు సమ్మెలు చేయంగా ఎక్కడ చూడలేదు, ధర్నాలు చేయంగా ఎక్కడ చూడలేదు. కానీ ఆ కల్చర్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కనబడుతున్న విషయం సిగ్గుతో తలదించుకోవాలి. వాస్తవంగా పోలీసులు ఉంటారు. మా ఆచార్య గారు, మా నరసింహారెడ్డి గారు, మా భాష గారు నాకు వారం క్రితం చెప్పిండ్రు, పర్మిషన్ కోసం పెట్టినాం, మేము దీక్ష చేయబోతున్నాం, ధర్నా చేయబోతున్నాం అని అన్నప్పుడు పర్మిషన్ లేకుండా మాత్రం చేయకండి సుమా, తప్పకుండా పర్మిషన్ తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగానే చేయాలి, మనం ఎక్కడ కూడా దాన్ని వాయిలేట్ చేయొద్దని చెప్పినప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చి ధర్నాకి దీక్షకు పర్మిషన్ ఇచ్చి వాళ్ళను కూడా రోడ్ల మీద వస్తున్నప్పుడు అడ్డుకోకపోవడం అనేది పోలీసుల యొక్క చాతకంతనమని అనదు. కానీ పోలీసులు కూడా ఆత్మవంచన చేసుకొని అధికార పార్టీ చెప్పు చేతుల్లో వాళ్ళ మాట లేనటువంటి దద్దమ్మలాగా మిగిలిపోవద్దని చెప్పి మాత్రం వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ గుండెల్లో ఉన్నది నాకు తెలుసు, మీకు కూడా ఉన్నది నాకు తెలుసు. ప్రతిపక్ష పోళ్ళు వాళ్ళేదో ధర్నా చేసుకుంటా ఉంటే ఎందుకు ఈ అధికార పార్టీ వాడు మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నాడు? రోడ్ల మీదకి వచ్చే హక్కు ప్రతిపక్షాలకు మాత్రమే ఉంటుంది, రోడ్ల మీదకి వచ్చే హక్కు అధికార పార్టీకి లేదనే విషయం మర్చిపోవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడ కాదు చేయాల్సింది, నీ ముఖ్యమంత్రి ఏ ప్రగతి భవన్లో అక్కడ పోయి చేయి, నీ ముఖ్యమంత్రి ఏ ఫామ్ హౌస్లో అక్కడికి పోయి చేయండి తప్ప ఈ రోడ్ల మీదకి వచ్చి చేస్తే ప్రజలు నేను పాతరేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు అధికారం ఉందని, పోలీసు బలం ఉందని, నీ చేతిలో ముఖ్యమంత్రి ఉందని చెప్పి విర్రవీగి ఇట్లాంటి పిచ్చి పని చేస్తే ఎంతో కాలం నిలవదు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మీకు శిక్ష వేసే రోజు ఆపగలిగే శక్తి నీకు కాదు కదా, నీ కేసీఆర్ జేజమ్మకు లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏమడుగుతున్నా మా ఆచార్య గారు మొన్నటిదాకా బీసీ కమిషన్ మెంబర్ ఉండే, వారు రోడ్ల మీదకి వచ్చడానికి లేదు, అది రాజ్యాంగబద్ధమైన పోస్టు కాబట్టి వారు డ్యూటీ డిశ్చార్జ్ చేసే దాంట్లో రోడ్ల మీదకి వచ్చే అధికారం ఉండదు కాబట్టి ఇప్పటిదాకా చేయలేదు. ఏమడుగుతున్నా ఆయన, ఏ ముఖ్యమంత్రి గారైతే 4 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ 2018 ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలలో ప్రతి ఊరికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చింది. అప్పుడు నేను కూడా అదే పార్టీలో ఉన్నా కాబట్టి నా నియోజకవర్గంలో, నా జిల్లాలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు నమ్మి నేను కూడా ప్రచారం చేసిన మాట వాస్తవం. ఏంటిదందో మొత్తం తెలంగాణ రైతాంగానికి వాళ్ళు గొప్పగా జీవించే భాగ్యం కలగాలని రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ ప్రజలకి బుక్కలు పెట్టేవాళ్ళు కాబట్టి వాళ్లకు అప్పులు పేరుకమై అగమ్యగోచరంగా జీవిస్తారు కాబట్టి
₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పిన వాళ్ళు ఎవరు? టిఆర్ఎస్ పార్టీ. ఆ నాయకుడు కేసీఆర్ కాదా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులారా, నేను అడుగుతున్నా, నా రైతుకు ఈ ధనిక రాష్ట్రంలో డబ్బుల కొనలేని చెప్పే రాష్ట్రంలో, మనసుంటే మార్గం ఉండదని తెలిసి చెప్పే రాష్ట్రంలో నీ నాయకుడు అంటాడు రాజు తలుచుకుంటే దెబ్బల కొనలేని రాష్ట్రంలో ఎందుకు 3 ఏళ్లుగా రైతులకు రైతు రుణమాఫీ చేస్తలేవు? ఇది వాస్తవం కాదా? కాకపోతే నువ్వు ముక్కు నేలకు రాస్తావా, మేము రాస్తావా, వస్తావా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇవాళ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టున్నది కథ. 65 ఏళ్ళకి పెన్షన్ వస్తుంది మా ముసలిళ్లకు, భర్తలు చనిపోయిన వాళ్ళకు చచ్చిపోగానే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు తీర్మానం చేసి ఫలానా ఇంట్లో భర్త చనిపోయాడు, ఆమెకు పెన్షన్ రావాలని చెప్పి తీర్మానం చేసి పంపుతారు. ఇవాళ అవి ఇవ్వకపోగా 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అని చెప్పిన వ్యక్తి ఎవరు? కేసీఆర్. ఇచ్చిందా 57 ఏళ్ళకి పెన్షన్? 57 ఏళ్లకు దేవుడు ఎరుగు. 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇవాళ పెన్షన్ రాకుండా లక్షలాది మంది కళ్ళల్లో వత్తులేసుకొని ఆయన ఇంట్లో పీనిగల్లా 65 ఏళ్ళు నిండినా కూడా పెన్షన్ ఇస్తారని చెప్పి ఇవాళ బాధపడుతున్న మహిళలు ఉన్నమాట వాస్తవమా కాదా మీరు చెప్పండి. వాస్తవమా కాదా మీరు చెప్పండి. అంతేకాదు భర్తలు చనిపోయిన మా ఆడబిడ్డలకు 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా సర్పంచ్ ఇంటి చుట్టూ తిరిగి ఎందుకు ఇస్తలేమని చెప్పి ఆయన స్థాపించిన మాట వాస్తవమా కాదా మీరు చెప్పండి. అంతేకాదు ఇవాళ గతంలో స్త్రీల కోసం వాళ్ళకు ఒక స్కీమ్ ఉండే, 500 రూపాయల 65 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు 500 రూపాయలు ఇచ్చే స్కీమ్ ఉండే. ఆ స్కీమ్ కూడా రద్దు చేసిండు. 200 రూపాయల పెన్షన్ వచ్చినప్పుడు భార్యకు పెన్షన్ వచ్చేది, భర్తకు పెన్షన్ వచ్చేది. కానీ 2000 పెన్షన్ చేసిన తర్వాత ఒకటే పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఒకసారి చెప్పండి. చేనేత కార్మికులకు పెన్షన్ లేవు, ఇవాళ గీత కార్మికులకు పెన్షన్ లేవు, భర్తలు చనిపోయిన ఆడపిల్లలకు పెన్షన్ లేవు, 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ లేవు, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను వాళ్ళకి పెన్షన్ లేవు. గవ్వి ఇవ్వడానికి మీరు ధర్నాలు పెట్టాలి ముఖ్యమంత్రి ఇంటి ముందుగా. బిడ్డ మాతో పెట్టుకునే ప్రయత్నం చేయకు, మాడి మసి అయిపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మేము అడుగుతున్నది, ఇవాళ నిన్న ముఖ్యమంత్రి పోతాడు, మీ ఊర్లలో ఉందో లేదో కానీ మా ఊర్లలో ఉంటుంది. వర్షాలు పడకపోతే కప్పతల్లి ఆట ఆడతారు మా దగ్గర. వర్షాలు పడాలని చెప్పి కప్పతల్లి ఆట ఆడతారు, వర్షం పడాలని మొక్కుతారు. ఒక్కొక్కసారి ప్రకృతి అమ్మవారు ఖండించకపోతే ఎక్కువ వర్షాలు పడేప్పుడు మొక్కుతాం, అమ్మవారు మా ప్రజల్ని చల్లగా చూడమ్మా అని చెప్పి మొక్కుతాం. కానీ ఈయనంటాడు గోదావరి మీదనట, గోదావరి మీద ఎవడో అమెరికా దేశపోడట, ఇతర దేశం వాళ్ళు వచ్చి వర్షాలు కురిపించినట. గది నిజమే అయితే ముఖ్యమంత్రి గారు, మా మహబూబ్నగర్ జిల్లా, మా రంగారెడ్డి జిల్లా 1000 ఫీట్లు బోర్లేసిన నీళ్లు పడలే. బావి తవ్వుతే ఆ బావిలో బండ పడితే బతికే బండబారిపోయిన నా మహబూబ్ నగర్ జిల్లా, నా రంగారెడ్డి జిల్లా. మీకు తెలుసు పల్లెలో పల్లెర్లు మొలిచా అని చెప్పి పాటలు పాడుకునే నా రంగారెడ్డి జిల్లా, నా మహబూబ్ నగర్ జిల్లా. మరి గంత టెక్నాలజీ ఉంటే పైసలు కొనలేకపోతే ఎందుకు ఏరోప్లేన్ తీసుకొచ్చి వర్షాలు కురిపించలేదు, మా రైతాంగానికి పంటలు పండించలేదు చెప్పగలమా ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతున్నా. నేను ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండే, రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉండే. వర్షాలు పడతలేవు, పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఏరోప్లేన్లు తీసుకొచ్చి, విమానాలు తీసుకొచ్చి వర్షాలు కురిపించే ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదని తోక ముడిచిన మాట నేను కళ్ళారా చూసిన. నేను అడుగుతున్నా, మీ జీవిత చరిత్రలో ఎప్పుడైనా ఏరోప్లేన్ల మీద వచ్చి వర్షాలు కురిపించే సందర్భాలు ఉన్నాయా? కానీ ఈయనంటాడు మరి ఆయన టెక్నాలజీ ఏందో, ఆయన శాస్త్ర విజ్ఞానం ఏందో, ఆయన దివ్య దృష్టి ఏందో మాకు తెలియదు. కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఏదో కుట్ర జరిగింది, క్రౌడ్ బస్ట్ అయింది,
అసలు కథ ఏంటో తెలుసా? అసలు కథ ఏంటంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఆయన. నేను కూడా అక్కడ ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. దాంట్లో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 3 డ్యాములు ఉంటాయి. 3 డ్యాముల దగ్గర మోటార్లు పెట్టిండు. మీరు వినొచ్చు, నేనే పెద్ద ఇంజనీర్ని, నాకంటే పెద్ద ఇంజనీర్ ఈ దేశంలో ఎవరు లేడు. డాక్టర్ల మీటింగ్ పెడితే పెద్ద డాక్టర్ అంటాడు ఆయన, ఇంజనీర్ల మీటింగ్ పెడితే పెద్ద ఇంజనీర్ అంటాడు ఆయన, అడ్వకేట్ల మీటింగ్ పెడితే మీకెవరికైనా చట్టం నాకెవరికైనా అంటాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో ఈ గడ్డ మీద అందరికంటే తెలివి కల్ల పిండం నేనే అని చెప్పే వ్యక్తి ఎవరా? కేసీఆర్. కానీ గంత పెద్ద కేసీఆర్ మరి 24 లక్షల కుసెక్కుల నీళ్ళు వచ్చినా కూడా ఈ మోటార్లు మునుగొత్తని, ఈ హౌజులు మునుగొత్తని చెప్పి, పంప్ హౌజులు మునుగొత్తని చెప్పి నువ్వు ప్లాన్ చేసావు కదా. నాకు తెలిసి అవి 24 లక్షల కుసెక్కులు లేవు. నాకు తెలిసి 10 లక్షలు 8 లక్షలు ఎంతో చూడలే. కానీ గవాటికే నీళ్లలో మునిగిపోతే నీ తెలివి ఏమైపోయింది, నీ ఇంజనీరింగ్ ప్రతిభ ఏమైపోయింది? ఇప్పటికైనా అర్థం చేసుకో. నిష్ణాతులు ఉంటారు ఇంజనీర్లు, నిష్ణాతులు ఉంటారు డాక్టర్లు. వాళ్ళ సలహాలు చేస్తే బాగుంటుంది తప్ప సలహాలు వినకపోవడం వల్ల ఇవాళ ఎంత నష్టమైందో ఆ నష్టం నీవు గాలి పెట్టేది. ఆ నష్టం ఇలా మా గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి 40,000 కోట్ల రూపాయలు తాగుడుకు కేసీఆర్ పైసలు ఇస్తారా? మనం 40,000 కోట్ల రూపాయలు తాగుతాం మనం. ఇవాళ కూలికి పోయిన తల్లి కొడుకు పైసలు ఇవ్వగల కొడతాడు. కొడుకు తాగుబోతైతే కూలికి పోయిన తల్లి, కూలి చేసుకునే తండ్రి తాగుడుకు పైసలు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు. ఒకవేళ తాగుడు బానిసల నుండి భర్త బాధ్యత మర్చిపోయి ఇంట్లో ఉపాధి కోసం పైసలు ఇవ్వకపోగా భార్య కూలి చేసి పైసలు తెస్తే భార్యను కొట్టి పోరగాళ్లకు భూమ లేకపోయినా కూడా ఆ డబ్బులు తీసుకుపోయి బెల్ట్ షాపులు 24 గంటలు ఓపెన్ ఉంటాయి. మెడికల్ షాపులైనా ఉండవు, వేరే షాపులు ఉండవు. కానీ ఊర్లలో మాత్రం బెల్ట్ షాపులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. రాత్రి 2 గంటలకు తలుపు కొడితే కూడా బెల్ట్ షాపులను తీసుకొచ్చి మందు సీసా ఇచ్చి పంప్ హౌస్లు మునిగిపోతే పంప్ హౌస్లు బాగు చేస్తాడు. సొమ్మెవరిది సోకెవరిది ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఇది ఒకటే కాదు, మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్తారంటే టీఆర్ఎస్ వాళ్ళు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా నేనే నీ ఇంట్లో మేనమాను అంటాడు ఆయన. పెన్షన్ ఇస్తున్నా నీ ఇంట్లో నేను పెద్ద కొడుకును అంటాడు ఆయన. పెద్ద కొడుకు నిజమైతే కేసీఆర్, మేనమావ నిజమైతే కేసీఆర్ గారు నేను అడుగుతున్నా, నీ ఇంట్లోకెళ్ళి ఇస్తాను మేనమావ అవుతావు, నీ ఇంట్లోకెళ్ళి ఇస్తాను పెద్ద కొడుకు అవుతావు. కానీ నీ ఫామ్ హౌస్ అమ్మిస్తలేవు. మా యువకులు, మా పని చేసుకునేటువంటి మగవాళ్ళు ఇవాళ తాగి చచ్చిపోతే మా ఆడబిడ్డల పుస్తక తాళ్ళు తెగుతున్నాయి. బిడ్డ రక్తాన్ని పంచి కన్న కొడుకే తల్లిని చంపుతున్నాడు. బిడ్డ ఆ కొడుకులు అనాథలు అవుతున్నారు, ఆ పిల్లలు అనాథలు అవుతున్నమాట వాస్తవం కదా. పుస్తక తాళ తెగిపోతే భర్త పోయినటువంటి దుఃఖంతో తండ్రి లేనటువంటి అనాథ పిల్లల్ని సాత్తున్న వాళ్ళు ఇవాళ అమ్మమ్మలు సాత్తాను, నానమ్మలు సాత్తాను తప్ప వేరే వాళ్ళు సాధే పరిస్థితి. ఒకసారి అర్థం చేసుకోండి. నేను చెప్తున్న మాటలు అబద్ధమైతే ఎక్కడంటే అక్కడ మాట్లాడే సిద్ధంగా ఉన్నా నా మాటలకు సమాధానం చెప్పగలిగే సత్తా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఏమన్నాడే, నిరుద్యోగ పిల్లలకి నీళ్లు పక్కకు పెట్టు, నిధులు పక్కకు పెట్టు, నిరుద్యోగ బిడ్డలారా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగ యువకుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చిండు కేసీఆర్. ఏ హామీ ఇచ్చిండో, ఓ అమ్మా ఓ నాన్న వారికి ఉద్యోగం దొరికేంత వరకు, ఆ ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,016 రూపాయలు నేనే ఇస్తా అని చెప్పినమాట. వాస్తవా కాదా మీరు చెప్పండి. ఇవాళ వాళ్ళకి ఇవ్వకపోగా ఇవాళ ఆ నిరుద్యోగ పిల్లలు 22 సంవత్సరాలు చదువుకొని ఇంజనీర్లుగా
ఎంఎస్సీలుగా ఎంకామ్ చదువుకున్న పిల్లలకి నౌకరు లేక పెళ్ళిళ్ళు కాక వాళ్ళకంటే చిన్న తమ్మునికి పెళ్ళి అవుతుంది, చదువుకున్న పెద్దరికి పెళ్ళి అయితే లేదు, పిల్లని ఎవరు ఇస్తలేరు. తల్లిదండ్రులను పెంచే వయసులో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండే వయసులో ఆయనకే ఉపాధి లేక ఇలా ఉరితాళ్ళు వేసుకొని చచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉన్నాం. రైళ్ల కింద పడి చచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉన్నాం. మందు తాగి చచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకపోగా చదువుకున్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవి చెప్తే ఒడవదు. కాబట్టి నేను ఒకటే మీకు మాట ఇచ్చిపోతున్నా, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, తెలంగాణ ప్రజలారా, నేను చెప్పే దాంట్లో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మా బాధ్యత, భారతీయ జనతా పార్టీ బాధ్యత, టీఆర్ఎస్ పార్టీ విఫలమైతే, టీఆర్ఎస్ పార్టీ పనిచేయకపోతే గల్ల పట్టి అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఉంటుందనే విషయం మర్చిపోకండి. ఖచ్చితంగా ఇవాళ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మీ సమస్య ఉన్నా, మీ బిడ్డలుగా, భారతీయ జనతా పార్టీ బిడ్డలుగా మీకు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయలేదని చెప్పి, తప్పైందని చెప్పి చెప్పలేసుకొని తక్షణమే ఇవన్నీ కూడా ఇప్పించండి. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ నీ బండారం ఏందో బయటపడే ప్రయత్నం చేస్తాం, నీ ప్రభుత్వాన్ని వెంటాడతామని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ చారి గారు చేసినటువంటి ఈ ధర్నాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం సంపూర్ణంగా మద్దతిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.